బీపీహెచ్ఎస్ అంటే బృహత్పరాశర హోరాశాస్త్ర వాల్యూమ్ 2లోని చాప్టర్ 47 చూద్దాము. ఎఫెక్ట్స్ ఆఫ్ దశాస్ అంటే దశలు అవి మనకి ఎలా రీడ్ చేసుకోవాలి అన్నది ఇందులో చాలా చక్కగా ఇచ్చారు. ఇందులో ఏంటంటే దేర్ ఆర్ 2 kinds ఆఫ్ ఎఫెక్ట్స్ ఆఫ్ దశ, జనరల్, డిస్టింక్టివ్. The natural characteristics of planet cause general effects and the distinctive effects are realized by their placements అని చెప్తున్నారు. అంటే నేచురల్ గా ఏవైతే ఉంటాయో అక్కడ ఏంటంటే 2 kinds ఆఫ్ ఎఫెక్ట్స్, జనరల్, డిస్టింక్టివ్. అంటే జనరల్ అంటే కామన్ గా ఉండే ఎఫెక్ట్స్ ఇస్తుంది, అలాగే డిస్టింక్టివ్ అంటే ఏ ప్లానెట్ కు సంబంధించి కొన్ని స్పెసిఫిక్ కారకాలు ఉంటాయి కదా, సో అవి కూడా ఇస్తారు అని చెప్తున్నారు. నేచురల్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ప్లానెట్స్ కాజ్ జనరల్ ఎఫెక్ట్స్ అంటే నేచురల్ గా ఏవైతే క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయో ప్లానెట్స్ కి వాటిని జనరల్ ఎఫెక్ట్స్ కింద వాళ్ళు ఇస్తారు మనకి. అంటే ఇప్పుడు అంటే మీకు ఇప్పుడు లైక్ ఎలా చెప్పాలంటే చంద్ర మహాదశ నడుస్తుంది అనుకోండి, వాళ్ళకి గృహ సౌఖ్యం ఉంటుంది, లేకుంటే మాతృ సౌఖ్యం ఉంటుంది, లేకుంటే ప్రయాణాల్లో సౌఖ్యం ఉంటుంది. ఇవి జనరల్ కారకస్ ఆఫ్ ద చంద్ర గ్రహం. ఓకే, అంటే మూడు మహర్దశ, మూడు అంతర్దశలు అవి జరుగుతాయి. అలాగే భోజన సౌఖ్యం ఉంటుంది, నిద్ర సౌఖ్యం ఉంటుంది అని చెప్పాలి. ఆ డిస్టింక్టివ్ వచ్చేసరికి ఏంటంటే దాని ప్లేస్మెంట్, దాని స్ట్రెంత్ మీద డిపెండ్ అయి ఉంటుంది పర్టికులర్ ప్లానెట్ యొక్క. ఇప్పుడు అదే చంద్రుడు ఏ స్థానంలో ఉన్నాడు, ఏ రాశిలో ఉన్నారు, ఆయన స్ట్రెంత్ ఏంటి, ఆయన ఆస్పెక్ట్స్ ఏంటి, కంజంక్షన్ ఏంటి, వీటన్నిటి మీద ఆధారపడి డిస్టింక్టివ్ రిజల్ట్స్ అనేవి మారతాయి. అదే రవి మహర్దశ నడుస్తుంది, లేక అంతర్దశ నడుస్తుంది. జనరల్ థింగ్స్ ఏముంటాయి మీరు చెప్పండి. రవి అయితే ఆరోగ్యం ఇవన్నీ ఉంటాయి. ఆరోగ్యం కానీ, మంచి కీర్తి లభించడం కానీ, అంటే తెలియని విషయాలు కొన్ని తెలుసుకోవడం కానీ, ఇలాంటివన్నీ అంటే కొత్త కొత్త విషయాలు తెలుసుకోవడం కానీ, వాళ్ళ యొక్క ప్రభుత్వం నుంచి కానీ, వాళ్ళ యొక్క మేనేజర్స్ నుంచి కానీ సపోర్ట్ రావడం కానీ ఉంటాయి. అంటే ప్రొవైడెడ్ డిస్టింక్టివ్ వెళ్ళాలి, మళ్ళీ సన్ బాగోవాలి అక్కడ, రవి బాగోవాలి. సో జనరల్ ఎఫెక్ట్స్ ఏంటి, రవి కారకత్వాలని మీరు చెప్తారు. అవును, రైట్. ఓకే, అంటే ఆయన ఏమిస్తాడు, ఆ పదవి, కీర్తి ప్రతిష్టలు, పితృ సౌఖ్యం, పితృవర్గం, బంధువులు వృద్ధి, ఇలాంటివి, నాలెడ్జ్, ఇలాంటివి. బట్ డిస్టింక్టివ్ రిజల్ట్స్ కూడా మనకు అది మ్యాచ్ అవ్వాలి. ఆయన ప్లేస్మెంట్ ఏంటి, రాశి ఏంటి, కంజంక్షన్ ఏంటి, ఆస్పెక్ట్స్ ఏంటి, స్ట్రెంత్ ఏంటి, వీటన్ని మీద డిపెండ్ అయ్యి మారు. సో దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద జనరల్ అండ్ డిస్టింక్టివ్ రిజల్ట్స్ ఆఫ్ ద దశాస్. సో ఇప్పుడు ఏంటంటే ది ఎఫెక్ట్స్ ఆఫ్ దశాస్ ఆఫ్ ప్లానెట్స్ ఆర్ ఇన్ అకార్డెన్స్ విత్ దేర్ స్ట్రెంగ్త్. ఇది మనకు తెలిసిందే. అంటే ప్లానెట్ స్ట్రెంగ్త్ గా ఉంటే పాజిటివ్ ఎఫెక్ట్స్ వస్తాయి, వీక్ గా ఉంటే నెగిటివ్ ఎఫెక్ట్స్ వస్తాయి, ఎఫ్లిక్ట్ అయితే ఇంకా అడ్వర్స్ రిజల్ట్స్ వస్తాయి. ద ఎఫెక్ట్స్ ఆఫ్ అ ప్లానెట్ ఇన్ ద ఫస్ట్ ద్రెకానా ఆర్ రియలైజ్డ్ ఎట్ ద కమెన్స్మెంట్ ఆఫ్ దశ. అంటే ప్లానెట్ D1 లో ఎక్కడ ఉందంటే మన రాశి చక్రంలో ఎక్కడ ఉందో అది స్టార్టింగ్ ఆఫ్ ద దశ. ఇప్పుడు మనకి చంద్రదశ తీసుకున్నాం అనుకోండి, ఫస్ట్ దశ అండ్ ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద దశ. అంటే వీళ్ళు ఏంటంటే 3 భాగాల కింద విభజించారు ప్రతి దశని. కాబట్టి ఇప్పుడు రవిదే తీసుకున్నాం ఈజీ క్యాలిక్యులేషన్ కోసం. ఫస్ట్ 2 ఏళ్ళు అంటే రవి గ్రహం యొక్క దశలు, రవి దశ, రవి మహాదశలో ఆ 2 ఏళ్ళు. ఎందుకంటే రవి మహాదశ మొత్తం 6 ఏళ్ళు కాబట్టి ఆ మొదటి 2 ఏళ్ళు D1 లో ఆయన ఎక్కడ ఉన్నారో దాన్ని బట్టి రిజల్ట్స్ ఇస్తారట ఆయన. ద ఎఫెక్ట్స్ ఆఫ్ అ ప్లానెట్ ఇన్ ద ఫస్ట్ ద్రెకాణ ఆర్ రియలైజ్డ్ ఎట్ ద కమెన్స్మెంట్ ఆఫ్ ద దశ. అంటే దశ ప్రారంభంలో ఆయన ఇస్తారు. ఏ రిజల్ట్స్ D1 లో ఆయన ఎక్కడ ఉన్నారో పొజిషన్ ఆయన మనం పైన చూసాం. డిస్టింక్టివ్, జనరల్ అన్నది కామనే, మొత్తం దశ మొత్తం మీద జనరల్ రిజల్ట్స్ ఆయన ఇస్తారు. ఆ డిస్టింక్టివ్ రిజల్ట్స్ అన్నది కమెన్స్మెంట్ ఆఫ్ దశ D1 లో ఆయన ఎలాగ ఉన్నారో ఆయన పొజిషన్ బట్టి వస్తుందట. ద ప్లానెట్ ఇన్ ద సెకండ్ ద్రెకాణ అంటే D2 లోనే, అంటే హోరా చక్రం కదా D2 అంటే. అది D2 కాదేమో సార్, ద్రెకాణ ఇస్ డెకనేట్ కదా, 10 degrees 10 degrees 10 degrees కదా. ఫస్ట్ ద్రెకాణ, సెకండ్ ద్రెకాణ, థర్డ్ ద్రెకాణ, డెకనేట్ డెకనేట్ కదా. ఫస్ట్ 10 degrees రిజల్ట్ ఏంటి, సెకండ్ 10 degrees రిజల్ట్ ఏంటి, థర్డ్ 10 degrees రిజల్ట్ ఏంటి అనేది ఆయన చెప్తారు. ఇప్పుడు ఓకే ఉండండి చదువుదాం. ద ప్లానెట్ ఇన్ సెకండ్ ద్రెకాణ మేక్స్ ఇట్ ఎఫెక్ట్స్ ఫెల్ట్ ఇన్ ద మిడిల్ ఆఫ్ దశ. ద ఎఫెక్ట్స్ ఆఫ్ ప్లానెట్ ఇన్ ద థర్డ్ ద్రెకాణ ఆర్ ఎక్స్పీరియన్స్ ద దశ. సరే, ఇప్పుడు ఇక్కడ డెకనేట్ తీసుకున్నాం సార్, ఇది డెకనేట్ అనుకున్నాం. ఓకే, DCA
డెకనేట్ అంటే ఇది ఒక రాశి అనుకుంటే ఈ రాశి 30 degrees వ్యాప్తి ఉంటుంది కాబట్టి ఇది 0 to 10, ఇది 10 to 20, 20 to 30. ఇప్పుడు రవిగ్రహాన్నే తీసుకున్నాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇది మనం ఏరీస్ అనుకున్నాం, ఆయన ఉచ్చరాశి తీసుకున్నాం. ఏరీస్ లో ఆయన ఏ 18వ డిగ్రీలో ఉన్నారు అనుకున్నాం. సన్ ఒక జాతకుడికి హైపోథెటికల్ గా సన్ ఈజ్ at 18 degrees అండ్ సమ్ 20 minutes అనుకున్నాం. ఓకే, ఇప్పుడు ద ఎఫెక్ట్స్ ఆఫ్ ద ప్లానెట్ ఇన్ ద ఫస్ట్ ద్రకాణ అంటే ఆయన ఏ ద్రకాణాలో ఉన్నారు? ఈయన 2వ ద్రకాణాలో ఉన్నారు రవి. ద ప్లానెట్ ఇప్పుడు ఫస్ట్ ద్రకాణకి రవికి సంబంధం లేదు. అంటే ఆయన ఎవడనా రిజల్ట్ ఫస్ట్ 2 years ఆయన రిజల్ట్ ఇవ్వడనా? ఇస్తాడు, అక్కడ కూడా ఇస్తాడు. అక్కడ వాళ్ళు చెప్పేది ఏంటంటే, నేను అనుకోవడం ఫస్ట్ 10 degrees లో ఉన్నటువంటి ప్లానెట్ ద్రక్కాణంలో ఎక్కడ పడతారు. మనం D3 చెప్పుకున్నాం, గుర్తుందా? ఆ రాశిలో ఆయన ఏమిస్తాడు? మిడిల్ ఆఫ్ ద దశలో ఇప్పుడు D1, D2, D3 రావు అక్కడ, ఇంకా డైరెక్ట్ D3. ఓకే, ఇప్పుడు ఫస్ట్ 10 degrees ఆయన D3 లో ఏ రాశిలో ఉంటారు. సెకండ్ 10 degrees ఆయన D3 లో ఏ రాశిలో ఉంటారు. థర్డ్ 10 degrees ఆయన D3 లో ఏ రాశిలో ఉంటారు. అవి రిజల్ట్స్ అవుతాయి. మనం సరే ఒక శాంపుల్ వేసుకున్నాం. ఓకే, దృక్పంచాంగ ఓపెన్ చేస్తాను నేను, చూద్దాం. ఇది ఇన్స్టెంట్ షార్ట్ టెస్ట్ చెక్ చేద్దాము. ఇది D1, ఇది D3 వేస్తా. ఇప్పుడు రవి ఆయన ఎక్కడ ఉన్నారు? ఆయన తన స్వక్షేత్రంలో ఉన్నారు, మూల త్రికోణంలో కూడా ఉన్నారు ఆయన. ఓకేనా, ఈ జాతకుడికి రవిదశ నడుస్తుంది అనుకుందాం. ప్రస్తుతానికి రవిదశ నడుస్తున్నప్పుడు ఆయన ఏ ద్రకాణంలో ఉన్నారు? సన్ను అందులోనే ఉన్నారు. అంటే సన్ ఈజ్ ఇన్ 3 degrees, ఇక్కడ సన్ ఈజ్ ఇన్ 1 degree. ఓకే, ఇప్పుడు ఫస్ట్ పార్ట్ ఆఫ్ ఆయన దశ 6 ఏళ్ళు కదా, మొదటి 2 ఏళ్ళు ఏ ఫలితాలు ఆయన ఇస్తాడు? D1 అంటే ఫస్ట్ డెకనేట్. వాళ్ళు చెప్పింది ఏంటంటే, ద ఎఫెక్ట్స్ ఆఫ్ అ ప్లానెట్ ఇన్ ద ఫస్ట్ ద్రకాణ రిలేస్ ద కమెన్స్మెంట్ ఆఫ్ దశ. ద ప్లానెట్ ఇన్ ద సెకండ్ ద్రకాణ మేక్స్ ఇట్ ఎఫెక్ట్స్ ఫెల్ట్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద దశ. ద ఎఫెక్ట్స్ ఆఫ్ ద ప్లానెట్ ఇన్ ద థర్డ్ ద్రకాణ ఆర్ ఎక్స్పీరియన్స్ ద ఎండ్ ఆఫ్ ద దశ. అంటే నాకు అర్థమైంది ఏంటంటే, ఒకవేళ ఈయన కానీ ఫస్ట్ డెకనేట్ లో ఉంటే స్టార్టింగ్ లో రిజల్ట్స్ ఇస్తాడు, లేదు సెకండ్ ద్రకాణలో ఉంటే మధ్యలో ఎక్కడో ఇస్తాడు, థర్డ్ ఉంటే టువర్డ్స్ ఎండ్ లో ఇస్తాడు. అంటే ఇప్పుడు 6 ఏళ్లలో రవి గాని మనం ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకున్నాం అంటే ఆయన ఇది 0 to 2 years కదా సార్, ఇది 2 to 4 years సార్, ఇది 3 to 6. అంటే ఈ అండర్స్టాండింగ్ బాగుంది. కరెక్ట్. ఇది 0 to 2 years అనేవి ఎప్పుడు మనకి తెలుస్తాయి అనేది కరెక్ట్. మీరు అలా ఈ అండర్స్టాండింగ్ 2 to 4 years ఇది, 2 to 4 years ఇది, 4 to 6 years ఇది. ఆయన 2వ ద్రకాణంలో ఉన్నాడు కాబట్టి 18 degrees కాబట్టి మేబీ సన్ ఇవ్వబోయే రిజల్ట్స్ అన్ని సెకండ్ ఇయర్ నుంచి 4th year వరకు ఎక్కువగా కనబడతాయి మిగిలినటువంటి టైంలో కంట. సో అలాగే వేసుకోండి మీరు ఎడిట్ లో. సో మనకి ఏంటంటే ఈ ఫస్ట్ డెకనేట్ అంటే D1 అంటే ఫస్ట్ డెకనేట్, ఫస్ట్ 0 to 10 degrees. D2 అంటే సెకండ్ డెకనేట్ కాదు, D1 అంటే డెకనేట్ 3 అంతే. వర్గ చక్రాలు కాదు, వర్గ చక్రాలు కన్ఫ్యూజన్ లోకి వెళ్ళొద్దు. లేదు. D2 అంటే డెకనేట్ 2 అంటే సార్ ఒక దశని 3 భాగాల కింద విభజిస్తే. ఓకే, ఎందుకంటే మనకి శాస్త్రం చెప్పింది ఏంటంటే ఫస్ట్ ద్రకాణ, సెకండ్ ద్రకాణ, థర్డ్ ద్రకాణ అంటే D3 బేస్ లో వీళ్ళు స్ప్లిట్ చేశారు. ఇది మొత్తం ఒక రాశి అనుకుంటే
మేషరాశి అనుకుంటే మేషరాశిని 3 భాగాల కింద విభజిస్తే 10 డిగ్రీల కింద విభజిస్తే 0 to 10, 10 to 20, 20 to 30 ఒక్కొక్కటి ఒక్కొక్క డెకనేట్ అవుతుంది. ఈ డెకనేట్ లో ఆ యొక్క గ్రహం అంటే ఇప్పుడు రవి గ్రహం ఎక్కడ ఉంది అంటే మనం ఏదో అనుకున్నట్టు 18 డిగ్రీల 20 నిమిషాలు అనుకున్నాం కాబట్టి ఆయన ఉన్నది సెకండ్ డెకనేట్ లో ఉన్నారు. ఆ సెకండ్ డెకనేట్ లో ఉండడం వల్ల ఈ రిజల్ట్స్ ఎప్పుడు ఇస్తారు? ఇక్కడ చూస్తే ద ప్లానెట్ ఇన్ ద సెకండ్ ద్రెకాణ మేక్స్ ఇట్ ఎఫెక్ట్స్ ఫెల్ట్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద దశ. అంటే ఈ 6 ఏళ్ళు రవి యొక్క దశ 6 ఏళ్ళు కాబట్టి మొదటి డెకనేట్ అంటే 0 to 2 years, సెకండ్ డెకనేట్ అంటే 2 to 4 years, థర్డ్ డెకనేట్ అంటే 4 to 6 years. సో ఈయన సెకండ్ లో ఉన్నారు కాబట్టి 2 నుంచి 4 ఏళ్ల మధ్యలో ఈ రవి యొక్క ఫలితాలు ఎక్కువగా కనబడతాయి. అది దాని అర్థం. కరెక్ట్, అంతే అంతే. దీన్ని ఒకసారి నేను నా ప్యాడ్ లో ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ ఏం చెప్పారు, దశ ఎఫెక్ట్ ఎలా ఇస్తుందని చెప్పారంటే ద ఎఫెక్ట్స్ ఆఫ్ దశస్ ఆఫ్ ద ప్లానెట్స్ ఆర్ ఇన్ అకార్డెన్స్ విత్ దేర్ స్ట్రెంగ్త్. ద ఎఫెక్ట్స్ ఆఫ్ ద ప్లానెట్ ఇన్ ద ఫస్ట్ ద్రెక్కానా ఆర్ రియలైజ్డ్ ఇన్ ద కమెన్స్మెంట్ ఆఫ్ ద దశ. ద ప్లానెట్ ఇన్ ద సెకండ్ ద్రెక్కానా makes its effects felt in the middle of the dasa. The effects of the planet in the third drekana are expected at the end of the dasa అని చెప్పారు. అంటే ఫార్ములా ఏంటి, ఇప్పుడు సమ్ ఎక్స్ అనే ఒక ప్లానెట్ తీసుకుంది. ఓకే, ఆ ప్లానెట్ తాలూకా దశ సమ్ వై ఇయర్స్ అనుకుందాం, కొన్ని ఇయర్స్ అనుకుందాం. ఓకేనా, ఇప్పుడు ఈ వై అనే దాన్ని డివైడెడ్ బై 3 చేయాలంట. 3 చేస్తే ఒక జెడ్ అని ఒక వాల్యూ వస్తుంది. ఓకే, ఆ Z1, Z2, Z3 అని అనుకోమన్నాడు. ఓకే, దీన్ని 3 డెకనేట్స్ అని అనుకున్నాడు, అంటే 3 ద్రెక్కాణాల కింద చెప్పాడు. ఓకే రైట్. ఇప్పుడు పాయింట్ ఏం చెప్తున్నాడు, ఒక ప్లానెట్ ఫస్ట్ ద్రెక్కాణాలో కనుకుంటే దాని తాలూకు ఎఫెక్ట్స్ అనేవి ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద దశలో వచ్చేస్తాయని చెప్పాడు. ఓకే, అంటే ఇప్పుడు సన్ అనేది ఎగ్జాంపుల్ తీసుకో. ఎగ్జాంపుల్ సన్ ప్లానెట్ దశ 6 years కదండి. సన్ ఎన్ని డిగ్రీల్లో ఉన్నాడు అనే దాన్ని బట్టి చూడాలి. ఇప్పుడు సన్ కనుక ఎగ్జాంపుల్ ఒక 6 degrees లో ఉన్నాడు అని అనుకున్నాం. ఓకేనా, 6 degrees అంటే ఎన్నో డెకనేట్ అండి అది? ఫస్ట్. కరెక్ట్, ఎందుకంటే మీరు ద్రెక్కానా వీడియోలో మనం చెప్పుకున్నాం 0 to 10 degrees ఈజ్ డెకనేట్ 1, 10 to 20 degrees ఈజ్ డెకనేట్ 2, అండ్ 20 to 30 degrees ఈజ్ డెకనేట్ 3. ఒక రాశి 30 డిగ్రీల వ్యవధి కాబట్టి. ఓకేనా రైట్. ఇప్పుడు ఈ 3 డెకనేట్స్ లో సన్ 6 degrees లో ఉంటే ఏ డెకనేట్? ఫస్ట్ డెకనేట్ లో ఉన్నట్లు లెక్క. ఫస్ట్ డెకనేట్ లో సన్ ఉన్నప్పుడు ఈ 6 years డివైడెడ్ బై 3 చేయండి. 3 భాగాలు సమభాగాలు చేస్తే ఎంత? 2 years. అంటే 2 సంవత్సరాల కింద కలుపుకుంటే 6 సంవత్సరాలు మొత్తం దశ పూర్తయిపోతుంది. అంటే స్టార్టింగ్ 2 years ఆఫ్ దశ స్టార్ట్ అయిన 2 years లోనే సన్ తాలూకా ఎఫెక్ట్స్ అనేవి వచ్చేస్తాయి. ఓకే, ఎఫెక్ట్స్ ఆఫ్ ద సన్ ప్లానెట్ అనేది మనం ఎక్స్పీరియన్స్ అయిపోవచ్చు, ఆ జాతకుడు ఎక్స్పీరియన్స్ అయిపోతాడు. ఇప్పుడు ఇది అక్కడ చెప్పిన రూల్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరో కృత్తికా నక్షత్రంలో పుట్టారు అనుకుందాం. కృత్తికా నక్షత్రంలో 4వ పాదంలో పుట్టారు అనుకుందాం. ఓకే, 4వ పాదం కృత్తికాలో పుట్టడం వల్ల సన్ను వాళ్ళ యొక్క జన్మ జాతకంలోని 2 degrees లో ఉన్నారు అనుకుందాం. అంటే ఫస్ట్ డెకనేట్ లో ఉన్నారు ఆయన. కాకపోతే వాళ్ళు 4వ పాదంలో పుట్టారు కాబట్టి దశ ఎండింగ్ వచ్చేస్తారు. అప్పుడు మరి ఫస్ట్ డెకనేట్ లో ఎలా ఇస్తాడు ఆయన? ఇవ్వడా? ఇంకా స్టార్ట్ అయినప్పటి నుంచి లెక్క పెట్టుకోండి. అవును, ఆయన పుట్టలేడు కదా ఇంకా. అప్పుడు అంటే ఆయన దశ స్టార్టింగ్ టైం ఇంకా పుట్టలేదు. ఎందుకంటే కృత్తిగా 4లో పుట్టారు కాబట్టి చివరికి వెళ్ళిపోతారు ఆయన ఇంకా. అంటే వాళ్ళు పుట్టిన సమయానికి రవి మహర్దశ వాళ్ళకి మహా ఉంటే ఏడాది ఉంటుందో, లేదంటే ఏడాది కంటే తక్కువైనా ఉండొచ్చు అంతే. కానీ రవి ఇవ్వాల్సినటువంటి ఫలితాలన్నీ ఆయన మొదటి 2 ఏళ్లలోనే ఇచ్చేస్తారు. అంటే జాతకుడు అప్పటికి ఇంకా పుట్టలేదు. అవును,
మరి ఇప్పుడు రవి ఫలితాలు ఎలా వస్తాయి? అది చెప్తాను. 1 year ని డివైడెడ్ బై 3 చేయండి. ఉమ్. ఉన్న అప్పుడు దశనే అంతా చేయండి మళ్ళీ- మీరు ఇంకా. ఉమ్. ఇంకా అంతకంటే ఏం చేయలేరు కదా. అవును. ఉన్న దశనే చేయండి. 3 చేస్తే ఏమైంది అది? 12 months 3 డివైడెడ్ బై 3 నెలలు, అంటే 4 months. 4 నెలలు. అవును. మొదటి 4 నెలల్లోనే దాని ఫలితం అనుభవిస్తాం. ఉమ్. అంతకంటే ఆప్షన్ లేదు కదా ఇంకా. లేదు అంటే అది అది మనం ఎజ్యూమ్ చేసుకుంటున్నామా ఇది ఎక్కడైనా ఉందా ఎలా అవుతుందని? మన ఇంటర్ప్రిటేషన్ ఇది. అంతేనా? రీడ్ బిట్వీన్ ద లైన్స్. ఇప్పుడు అంతకంటే మనకు ఆప్షన్ లేదు కదా. ఉమ్. ఇది ఒక సినారియో ఏ ఇది. ఇంకో సినారియో ఉంటది ఏంటంటే, అంటే ఇప్పుడు చివరిలోకి వచ్చేసారంటే వాళ్ళకి సన్న మహర్దశలో ఏం నడుస్తూ ఉంటుంది? సన్లోకి నడుస్తూ ఉంటాడు ఎప్పుడు నడుస్తూ ఉంటాడు ఆయన కదా. ఉమ్. అప్పుడు శుక్రుడి తాలూకా ఫలితాలే వస్తాయి. ఇంకా ఉమ్. సన్ తాలూకా ఫలితాలు తగ్గిపోతాయి. తగ్గిపోతాయి. అవును. కేవలం శుక్రుడు ఫలితాలే మాత్రంగా ఉంటాయి. అప్పుడు శుక్రుడు ఎక్కడ ఉన్నాడు అనేది క్వశ్చన్ వేసుకుని అక్కడ నుంచి చెప్పుకోవాలి ఫలితాలు. ఎఫెక్ట్స్ ఆఫ్ వీనస్ విల్ కమ్ ఇన్ టు ద ప్లే. ఇప్పుడు నేను ఒక చోట ఇది సినారియో బి. అంటే నేను ఒక చోట విన్నది ఏంటంటే ఇదివరకు ఎప్పుడో గతంలో విన్నది ఏంటంటే అంటే ఒక గురువు గారు చెప్పినటువంటిది యూట్యూబ్ లోనే చూశాను కూడా. ఆయన ఏం చెప్పారంటే ఇలాగా దశ బోల్డ్ అంత మిగిలిపోయింది జాతకుడికి, అంటే ఆయన దశ అనుభవించలేదు, రవి ఇచ్చే ఫలితాలు ఏదైనా అనిపించలేదు. అప్పుడు ఏం చేస్తాడంటే రవి అతను వచ్చే భుక్తుల్లో ఏదైతే ఫలితం అనుభవించాలో అదంతా ఇచ్చేస్తాడు అని చెప్పారు ఆయన. అలాగే ఇప్పుడు ఈయనకి రవి అయిపోయిన తర్వాత చంద్రమహాదశ వస్తుంది ఈ జాతకుడికి. ఆ జాతకుడు 10 ఏళ్లలోనే చంద్రమహాదశ అయిపోతుంది. చంద్రమహాదశ అయిపోయిన తర్వాత మళ్ళీ కుజమహాదశలో వచ్చినప్పుడు మళ్ళీ చంద్రుడు భుక్తి వస్తుంది కదా. ఆ చంద్రభుక్తిలో చాలా మినిమం అయిన ఫలితాలు వస్తాయి చంద్రుడివి, ఎందుకంటే చంద్రమహాదశ అయిపోయింది కాబట్టి ఆయన ఇచ్చే ఫలితాలన్నీ అయిపోతాయి, మాక్సిమం ఆయన ఆ దశలోనే ఇచ్చేస్తాడు అని చెప్పారు. అది మరి ఎంతవరకు కరెక్టో నాకు తెలియదు. అంటే ఒకసారి గ్రహము తన మహాదశలో మొత్తం ఫలితాలు ఇచ్చేస్తే తర్వాత వచ్చే భుక్తుల్లోని అంత ఫలితాలు అంటే ఒక రఫ్ వాల్యూ తీసుకుంటే ఒక 90% చంద్రుడు ఇచ్చేసాడు అనుకోండి చంద్రమహాదశలో. ఇంకా తర్వాత కుజ, ఓకే, రాహు, గురువు, ఇంకా అతను మిగిలినటువంటి జీవితం అంతాలోని చంద్రుడు వచ్చే భుక్తులు గాని సూక్ష్మాలు గాని ప్రత్యంతరాలు గాని ఏవైనా సరే ఆయన మొత్తం మీద ఇంకా 10% ఉంటుంది ఈ జాతకుడు జన్మకి. ఆ 10% మొత్తం స్ప్లిట్ చేసుకుని ఆయన అంతంతే కొంచెం ఇస్తాడు అని చెప్పారు ఆయన. మీరు అడిగింది నాకు అర్థమే. ఇక్కడ నేను చెప్పే ఆన్సర్ ఏంటంటే, ఫస్ట్ పాయింట్ అది ఏదైతే మీరు విన్నారో, ఎవరైతే చెప్పారో చాలా బాగా చెప్పారు ఫస్ట్ పాయింట్. కానీ ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే, జాతకం అనేది కర్మ తాలూకా స్క్రిప్ట్. బాగా గుర్తుపెట్టుకో. ఓకే, ఆస్ట్రాలజీ ఇస్ నథింగ్ బట్ రీడింగ్ ఆర్ కర్మాస్. ఏ కర్మరా అంటే ప్రతి కర్మ. అంతకుముందు జరిగినటువంటి అంతకుముందు చేసుకున్న కర్మలు అనేవి ఇప్పుడు వచ్చినటువంటి జాతక చక్రంలో కనబడతాయి. ఓకే, ఇప్పుడు వచ్చిన జాతక చక్రంలో కనబడి అంతకుముందు చేసుకున్న కర్మలు. మరి ప్రస్తుతం జరుగుతున్న కర్మలు ప్రశ్న చక్రంలో కనబడతాయి. అర్థమైందా? వాడి యొక్క కర్మ ఈజ్ పుణ్యము పాపము రెండును. పుణ్యము పాపం రెండు కలిపితే కర్మ అయింది. అది వాట్ ఎవర్ గుడ్ డీడ్స్ అండ్ బ్యాడ్ డీడ్స్ కదా. ఇప్పుడు ఈ కర్మ తాలూకా స్క్రిప్ట్ ని మనం రీడ్ చేసేదే ఆస్ట్రాలజీ. ఇది థంబ్ రూల్. దీనికైతే ఒప్పుకుంటారుగా ఆస్ట్రాలజర్స్, దీన్ని అయితే అపోజ్ చేయరుగా. ఓకేనా? ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, ఇక్కడ ఎగ్జాంపుల్ చంద్ర మహర్దశ గడిచిపోయింది అనుకుందాం, 10 సంవత్సరాలు. ఆయన ఇవ్వాల్సిన రిజల్ట్స్ ఇచ్చేస్తారు అని అనుకుందాం. ఓకేనా? ఇక తర్వాత చంద్రుడు అంతర్దశల్లో వస్తున్నాడు అండి. అంతర్దశల్లో వచ్చినప్పుడు అసలు చాలా మినిమం రిజల్ట్స్ వస్తాయి అని చెప్పారు అనుకుందాం. అది 1 to 2 years సమ్ ఎంతో ఉంటాయి అనుకో, 10 years కాకుండా. అసలు రిజల్ట్స్ రావు, చాలా మినిమం రిజల్ట్స్ వస్తాయని అనుకుందాం. అంటే ఇంకా లైఫ్ లాంగ్ వాడికి ఆ మినిమం రిజల్ట్స్ వస్తూ ఉన్నాయని అనుకుందాం బేసిక్ గా. అంటే ఇంకా ఈ కర్మలు అనే కాన్సెప్ట్ ఎలా వర్కౌట్ అవుతుంది అప్పుడు అక్కడ? ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఒక బకెట్ లో వాటర్ ఉన్నాయండి. ఓకేనా? ఈ వాటర్ అంతా వంపేస్తారా అన్నారు. ఓకేనా? తర్వాత ఇది మహర్దశ.
ఒకేసారి మీరు వాటర్ దెంబరించేస్తారు, తర్వాత మహర్దశ, తర్వాత అంతర్దశలు వచ్చినాయి. అప్పుడు ఈ బకెట్ ఈజ్ ఎంటీ, వంపడానికి ఏం లేదు అక్కడ. అప్పుడు చాలా మినిమం రిజల్ట్స్ వస్తే తగ్గిపోతాయి అని అన్నారు. అవునా? కానీ ఇక్కడ సబ్స్టెన్స్ మెటీరియల్ కాదు, అక్కడ సబ్స్టెన్స్ ఇస్ ద కర్మ. పాయింట్ అర్థం, సబ్స్టెన్స్ ఇస్ ద కర్మ. సో అది ఎప్పుడూ వస్తూనే ఉంటది. అలా కాదు, ఇప్పుడు పాప పుణ్య మిశ్రమమే ఈ కర్మ. అవును, మంచి కర్మ అవ్వచ్చు, చెడు కర్మ అవ్వచ్చు. ఇప్పుడు ఏంటంటే మీరు వేసినటువంటి బకెట్ లో ఈ కర్మ అంతా ఉంది, ఆ పుణ్య సంచయం గాని పాప సంచయం గాని. వాళ్ళకి ఏంటంటే చంద్రమహాదశ వచ్చినప్పుడు ఏదైతే ఫలితం ఉంటుందో ఆ ఫలితం మాక్సిమం వచ్చేస్తుంది. ఆ తర్వాత కొంచెం మిగిలి ఉంటుంది, ఆయన భక్తుల్లో ఇస్తూ ఉంటాడు మిగిలిపోయింది. ఎందుకంటే నాకు కూడా పెద్దగా కన్విన్సింగ్ గా నాకు అనిపించలేదు. అంటే మనకు అంత నాలెడ్జ్ లేదు కాబట్టి మనం అపోజ్ చేయలేం కూడా. బట్ నాకేంటంటే నా థాట్ ఏంటంటే, మన గురువు గారు చెప్పింది సింపుల్ లాజిక్. ఆయన చెప్పింది ఏంటంటే, మహాదశనాథుడి కంట భుక్తినాథుడు ఎక్కువ శక్తివంతుడు అని ఆయన చెప్పారు. అంటే రవి కంట రవి మహాదశలో వచ్చేటువంటి గ్రహాలు ఎక్కువ ఫలితాన్ని ఇస్తాయి ఆయన కంట. మరి ఈ కాన్సెప్ట్ లో చూస్తే చంద్రుడు మొత్తం వాడేశాడు అనుకోండి, మొత్తం 90% కర్మని వాడేశాడు అనుకోండి ఆయన, ఆ జాతకుడికి 10% మిగిలి ఉంటుంది. అంటే ఆయన భక్తిలో వచ్చినప్పుడు చాలా స్వల్పంగా ఇస్తాడు. అలాంటప్పుడు ఆయన మహాదశనాథుడి కంటే ఎలా గొప్ప అవుతాడు? అంత శక్తివంతుడు అవ్వడు కదా. నాకు అర్థమైంది మీ పాయింట్, నాకు అర్థం. కానీ మీరు దాన్ని అలా చూడకూడదు. యాక్చువల్ గా ఇప్పుడు మహర్దశ నాథుడు ఉన్నాడు, ఇక్కడ అంతర్దశ నాథుడు ఉన్నాడు. ఓకేనా? ఈయన పిఎం, ఈయన సీఎం, ఇదే గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఇక్కడ మన గురువు గారు చెప్పిన విషయం ఏంటంటే, మహర్దశనాథుడు కంటే అంతర్దశనాథుడు బలవంతుడు అనడానికి అర్థం ఏంటి? ఫలితాన్ని ఇవ్వడంలో, ఫలితాన్ని ఇవ్వడంలో నా ఉద్దేశం కూడా. అవును. కానీ అల్టిమేట్ గా మహర్దశనాథుడు ఏం చెప్తే అదే వినాలి ఈయన. ఈయన్ని కాదని ఫలితం ఇవ్వడానికి ఈయనకి అసలు అర్హత లేదు. అంటిల్ అన్లెస్ ఈయన ఎనిమి అయితే తప్ప, స్ట్రాంగ్ ఎనిమి అయితే తప్ప. అర్థమైందా? ఒక పొలిటికల్ పార్టీ కింద చూడండి, మీకు బాగా అర్థం అవడం కోసం. ఇప్పుడు ఈ పిఎం తో పొత్తులో ఉన్నటువంటి స్టేట్ సీఎం ఎవరైతే ఉంటారో వాళ్ళు పిఎం ఒబే చేసి వాళ్ళ ప్రజలకు ఫలితాలను ఇస్తారు. పొత్తులో లేని అపోజిషన్ పిఎం సీఎం అయితే గనక వీళ్ళతో సంబంధం లేకుండానే సీఎం తన సొంత పనులు అతను వాళ్ళ ప్రజానికానికి ఇస్తూ ఉంటాడు. అవునా? అదే లాజిక్ ఇక్కడ కూడా అప్లై అయ్యేది లేదు. సో ఇన్స్టెంట్ గా సీఎం స్ట్రాంగ్ గా పిఎం స్ట్రాంగ్ అంటే ఆ స్టేట్ లో ఉండేవాడికి సీఎం స్ట్రాంగ్ పిఎం కంటే. ఎందుకంటే ఇప్పుడు ఒక జాబ్ చేస్తున్నారు అనుకోండి, ఒక ఎంప్లాయీ ఉన్నాడండి, వీడికి ఇమీడియట్ సుపీరియర్ ఒకడు ఉన్నాడు, ఒక స్కూల్ ఉంది, టీచర్ ఉన్నారు. టీచర్ ఎవరికి రిపోర్ట్ చేస్తారు? హెచ్ఓడికి రిపోర్ట్ చేస్తారు, ఆ డిపార్ట్మెంట్ హెడ్ కి రిపోర్ట్ చేస్తారు. అవునా? హెచ్ఓడి ఎవరికి రిపోర్ట్ చేస్తారు? ప్రిన్సిపల్. కరెక్ట్, ప్రిన్సిపాల్ కి రిపోర్ట్ చేస్తారు. టీచర్ డైరెక్ట్ గా ప్రిన్సిపాల్ అప్రోచ్ అయిపోడు కదా, హైరార్కీ ఆర్డర్ అనేది ఒకటి ఫాలో అవ్వాలి కదా. త్రూ హెచ్ఓడి ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్తారు, కానీ డైరెక్ట్ గా ప్రిన్సిపల్ దగ్గరికి ఎందుకు వెళ్ళిపోతారు? వెళ్ళరు. అర్థం? హైరార్కీ ఆర్డర్ ఉండేదే దానికి, క్యాస్కేడింగ్ ద ఇన్పుట్ హెచ్ఓడికి, హెచ్ఓడి నుంచి ప్రిన్సిపల్ కి వెళ్తుంది. ఈ విధంగా టీచర్ ఎవరికి ఎక్కువ దాన్ని ఏమంటారు అటెన్షన్ లో ఉంటాడు? ఫస్ట్ హెచ్ఓడికే. ఎందుకంటే ఇమ్మీడియట్ సుపీరియర్ అతనే. ప్రిన్సిపల్ నుంచి ఏది డైరెక్ట్ గా టీచర్ కి రాదు. ప్రిన్సిపల్ ఏ ప్రెషర్ పెట్టినా హెచ్ఓడిని ప్రెషర్ పెడతాడు, హెచ్ఓడి టీచర్ ప్రెషర్ పెడతాడు తప్ప ప్రిన్సిపల్ డైరెక్ట్ గా టీచర్ ప్రెషర్ ఇవ్వడు. అర్థమైందా? ఇదే ఇక్కడ చూడండి, పిఎం డైరెక్ట్ గా ఎమ్మెల్యేకి ప్రెషర్ ఇవ్వడు ఎప్పుడు కూడా, సీఎంకి ఎత్తాడు. సీఎం నుంచి వస్తుంది మినిస్టర్లకి, మినిస్టర్ నుంచి ఎమ్మెల్యేకి. ఆ విధంగా స్ట్రాంగ్నెస్ ని మీరు చూడాలి. భుక్తినాథుడు అంటే అంతర్దశనాథుడు బలవంతుడు అని చెప్పారంటే మన గురువు గారు దాని అర్థం ఏంటంటే, హూ ఈస్ యువర్ ఇమీడియట్ రిపోర్టింగ్ హెడ్? ఆ జాతకుడికి ఇమీడియట్ రిపోర్టింగ్ హెడ్ అంతర్దశనాథుడే. అందుకని అతను స్ట్రాంగ్. మహర్దశనాథుడు అంతర్దశనాథుడు దాటేక రిపోర్టింగ్ హెడ్. అది ఎవరికి బలంగా వర్క్ అవుతాడు? అతను అంతర్దశనాథుడికి వర్కౌట్ అవుతాడు బలంగా, జాతకుడికి అవడం.
అర్థమైందా? అంటే ఇమీడియట్ రిపోర్టింగ్ హ్యాట్ ఇస్ స్ట్రాంగెస్ట్, అది పాయింట్. అంటే అదే నా ఆ ఉద్దేశం. దశలో ఇచ్చే ఫలితాలు నా ఎప్పుడు ఉద్దేశం కూడా అదే అంటున్నా. నా ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు అంతర్దశలో ఎవరైతే ఉన్నారో ఆయన ఆ సమయంలో మహాదశానాథుడి కంటే స్ట్రాంగ్ ఫలితాలు ఇస్తాడు అని చెప్తున్నాను నేను. అంతే కదా, అది ఆ, కరెక్టేనా? ఆయన కరెక్ట్ గా అదే అంటున్నా. అంతర్దశ నాథుడు ప్లానెట్, ఏడి ప్లానెట్ ఎవరైతే ఉన్నారో ఆ ప్లానెట్ ఉన్న ప్లేస్మెంట్ ఏంటి? సపోజ్ సెకండ్ హౌస్ అనుకుందాం ఎగ్జాంపుల్. ఎండి మహర్దశ నాథుడు ప్లేస్మెంట్ ఏంటి? ఓకేనా? ఆయన సపోజ్ ఏ ఫిఫ్త్ హౌస్ లోనే ఉన్నారు అనుకో ఎగ్జాంపుల్. ఇప్పుడు దశ అంతర్దశ నడుస్తున్నప్పుడు సెకండ్ హౌస్ ఫలితాలు చాలా ఎక్కువగా వస్తాయి. ఫస్ట్ పాయింట్, ఉమ్, ఎక్కువగా సెకండ్ హౌస్ ఫలితాలు వస్తాయి, తర్వాత ఫిఫ్త్ హౌస్ ఫలితాలు వస్తాయి. ఉమ్, ఓకేనా? ఈ విధంగా ఏడీ ప్లానెట్ స్ట్రాంగ్ అని చెప్పడం కదా దాని అర్థం. అది అంటే ఉమ్, 70% ఆఫ్ ద రిజల్ట్ ఏడీ నాథుడు ఇస్తే 30% ఆఫ్ ద రిజల్ట్ మహర్దశ నాథుడు ఇస్తా ఉంటాడు. ఉమ్, కానీ ఈ మధ్యలో ఒక కాల్కులేషన్ ఉంటది. ఆ కాల్కులేషన్ ఏంటంటే యాతవాత మహర్దశ నాథుడు ఇంత బ్యాండ్ విడ్త్ ఉన్నాడు అని అనుకుందాం ఎగ్జాంపుల్. ఉమ్, ఈ మధ్యలో ఇదొక ఏడి, ఇదొక ఏడి, ఇదొక ఏడి, ఇదొక ఏడి, ఇదొక ఏడి, 3, 4, 5, 6. ఓకేనా? ఇక్కడికి వీళ్ళందరూ ఏడీలు అనుకుంటాం. ఉమ్, ఓకేనా? ఎగ్జాంపుల్ తీసుకుంటే ఉమ్, కనిపిస్తుంది కదా? ఉమ్, రైట్. ఇప్పుడు ఈ మహర్దశ నాథుడి స్థితి పంచమంలో ఉందా అనుకో. ఓకేనా? ఉమ్, ఈ అంతర్దశ నాథుడి స్థితి ఏకాదశంలో ఉందనుకుందాం. ఈ అంతర్దశ నాథుడి స్థితి 6లో ఉందనుకోండి. ఈ అంతర్దశ నాథుడి స్థితి సప్తమంలో ఉందనుకోండి. ఈ అంతర్దశ నాథుడి స్థితి ద్వితీయంలో ఉందనుకుందాం. ఎగ్జాంపుల్ చెప్తానంటేనే. ఉమ్. నెక్స్ట్ ఈ అంతర్దశ నాథుడి స్థితి వారే తీసుకోండి. 8లో ఉందనుకో. ఈ అంతర్దశ నాథుడి స్థితి లగ్నంలో ఉందనుకో. ఓకే, ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను. ఇప్పుడు ఓవరాల్ గా ఈ దశ మొత్తం 6 ఏళ్ళు పూర్తయ్యే లోపు, 6 years పూర్తయ్యే లోపు పంచమం తాలూకా రిజల్ట్ ఇవ్వాలా ఇవ్వకూడదా? కదా, ఇవ్వాలి, ఖచ్చితంగా ఇవ్వాలి. ఇప్పుడు ఈ మధ్యలో వచ్చినటువంటి వీళ్ళు ఉన్నారు, వీళ్ళందరూ ఒక్కొక్క సంవత్సరం అనుకుందాం. 1 year, 1 year, 1 year, 1 year, 1 year, 6 years ఎగ్జాంపుల్ తీసుకుంటారు. ఓకేనా? చూచాయిగా. సో ఈ 1 year ఇచ్చేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా వీళ్ళ స్థితి రిజల్ట్స్ ఇవ్వాలా ఇవ్వకూడదా? వాళ్ళ అంతర్దశలు పూర్తయ్యేలోపు ఇవ్వాలి కదా. ఓకే, ఇది ఎలా ఇస్తారంటే చిన్న క్యాల్కులేషన్ ఉన్నాను కదా, ఆ క్యాల్కులేషన్ ఇది ఇప్పుడు నేను చెప్పేది బాగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఏంట్రా అంటే ఇప్పుడు ఈ టైంలో ఈ ఎండి, ఈ ఏడి, ఈ 5H, ఈ 11H నడుస్తున్న 1 year ఉంది పీరియడ్. ఈ 1 year లో ఏం జరుగుతుందా అంటే పంచమము ఏకాదశము కలిసి ఫలితాన్ని ఇవ్వడం మొదలు పెడతాయి. అంటే బహుశా జాతకుడు ప్రేమలో పడవచ్చు, లేదా బహుశా జాతకుడు వాడికి నచ్చినటువంటి లలిత కళలు, ఫైన్ ఆర్ట్స్ ని నేర్చుకోవడం మొదలు పెట్టచ్చు. అప్పుడే చెప్పొద్దు సంతానం, నేను ఎగ్జాంపుల్ స్టోరీ కింద చెప్తున్నాను కాబట్టి అలా మాట్లాడదు. ప్రేమలో పడవచ్చు అని ఎగ్జాంపుల్ తీసుకో. తర్వాత ఎప్పుడైతే ఈ పంచమము, ఈ 6 యాక్టివేట్ అయ్యింది, ఎగ్జాంపుల్ మాట్లాడుతున్నాను కాబట్టి ఒక స్టోరీ కింద చెప్తున్నాను. ఈ టైంలో ఈ ప్రేమ విఫలం అవ్వచ్చు. ఓకే, ప్రాబ్లమేటిక్ అయ్యింది. తర్వాత మళ్ళీ పంచమము, సప్తమము వచ్చింది. ఈ టైంలో ఇంకొక వారిని ఇష్టపడి వాళ్ళతో పెళ్లి జరగవచ్చు ఈ 1 year. అర్థమైందా? తర్వాత ఈ పంచమము, ద్వితీయము, ఇక్కడ ఈ 1 year లో వారితో వీళ్ళకి సంతానం కలగవచ్చు. ఓకే, తర్వాత ఈ పంచమము, ఈ యొక్క అష్టమము, ఈ 1 year లో వాళ్ళ పిల్లల పేరు మీద వీళ్ళకు ఉన్నటువంటి ఆస్తిని ఏమైనా రాయొచ్చు, ఎంతో కొంత వాళ్ళకి గిఫ్ట్ కింద ఇవ్వచ్చు. ఓకే, మళ్ళీ ఈ పంచమము ఇది ఉన్నప్పుడు ఈ 1 year లో
వాళ్ళ సంతానానికి మంచి కాలేజీలో, మంచి స్కూల్లో, ఓకే, ఒక గొప్ప ఇన్స్టిట్యూట్ లో విద్యాభ్యాసానికి జాయిన్ చేయొచ్చు. స్టోరీ కింద చెప్పాను కాబట్టి ఇలా జరిగింది. అర్థం ఎందుకురా అలా జరిగింది అంటే లెక్క పెట్టాలి మీరు. 5 కి 1 9, 8 ఈజ్ ఇన్హెరిటెన్స్. ఓకే, ఇప్పుడు ఫైనల్ గా ఈ మొత్తం 6 years అయ్యేసరికి వాళ్ళ పంచమ ఫలితం వచ్చిందా రాలేదా? ఈ 1 year లో జరుగుతున్న ఎఫెక్ట్స్ అన్ని కూడా జరిగినాయా జరగలేదా? అంటే కరెక్ట్. ఏడి ఒబేస్ ఎండి, ఎప్పుడు కూడా ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. దాన్ని మహర్దశ నాదుని అనుసరిస్తూ అంతర్దశ నాదుడు ఫలితాలు ఇస్తాడు. ఫస్ట్ పాయింట్ తంబ్రులర్, అనుసరిస్తూ ఫలితాలు ఇస్తాడు. ఓకే, ఆ అనుసరిస్తూ ఇచ్చే ఫలితాలు ఆఖరికి మహర్దశ నాదుడు పూర్తయిపోయే సమయానికి ద సమ్మిట్ లెవెల్ అయిపోయింది అని అనుకున్నప్పటికీ, ఇంకా అయిపోయింది అని అనుకున్నప్పటికీ, పీక్ లెవెల్ ఇంకా అయిపోయింది అన్న టైంకి ఆయన ఇచ్చేటువంటి పంచమ ఫలితం పూర్తి అయిపోయి ఉంటుంది. అది మనకు తెలియదు. పూర్తిగా దశ అంతా అయిపోయి వెనక్కి తిరిగి చూసుకుంటే ఆహా ఇది జరిగింది కదా అని అనిపిస్తుంది. అర్థమైందా మీకు? ఇది అక్కడ పాయింట్. సో ఈ 1 year జరుగుతున్న ప్రతిసారి కూడా ఈ 11th house, ఈ 6th house, ఈ 7th house, ఈ 2nd house, 8th house, ఈ 1st house స్ట్రాంగెస్ట్. అవే ప్రధానంగా ఫస్ట్ వచ్చేస్తాయి. అవి రావడం కూడా ఒక క్యాలిక్యులేషన్ తో వస్తాయి. ఆ మహర్దశ నాదుడికి ఏదైతే ఇవి తెచ్చి పెట్టాలనుకుంటున్నాయి అవి తెచ్చి పెట్టడానికే తీసుకెళ్తాయి. క్యాలిక్యులేషన్ అదే జరుగుతుంది అక్కడ. మ్యూట్ చేస్తున్నారు లేదా టైం అయిపోయిందిగా రీజాయిన్ అవ్వాలి. 2 minutes కదా రీజాయిన్. జనరల్ గా మనం ఏంటంటే ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్, థర్డ్ హాఫ్ అని చూసాం కదా. ఒకవేళ అదే ప్లానెట్ కానీ రెట్రోలో ఉంటే అది రివర్స్ ఆర్డర్ లో వస్తుందట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సన్ కాదు, ఇక్కడ సన్ రెట్రోలో ఇప్పుడు ఉండరు కాబట్టి ఇదే జూపిటర్ అనుకున్నాం. జూపిటర్ 19 degrees లో ఉన్నారనుకుంటే ఆయన సెకండ్ డెకనెట్ లో ఉంటారు. సెకండ్ డెకనెట్ పెద్ద డిఫరెన్స్ ఏ ఉండదులేండి. ఫర్ ఎగ్జాంపుల్ జూపిటర్ 3 degrees లో ఉన్నారనుకున్నాం. 3 degrees 21 minutes అనుకుంటే ఈయన ఇది రెట్రో ప్లానెట్ అనుకున్నాం. ఈయన జనరల్ గా ఉండేది డెకనెట్ 1 లో ఉంటారు. అప్పుడు ఏంటి ఇక్కడ రెట్రో అయితే ఇది జనరల్ గా మనం ఏంటంటే డైరెక్ట్ ప్లానెట్ అయినప్పుడు నేను ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద మహాదశ అంటే జూపిటర్ 16 ఏళ్ళు కాబట్టి 16/3 వేసుకుంటే 8 అంటే ఫస్ట్ 8 ఏళ్ళలో ఇనిషియాలి. 8 కాదు సార్, 16/3 4 వస్తుంది. 4 points మ్యాక్స్ అదే వస్తుంది. సో ఫస్ట్ 4 ఏళ్ల దగ్గరలో ఇచ్చేయాలి ఈయన. కాకపోతే ఈయన రెట్రో ఉన్నారు కాబట్టి అది రివర్స్ అయిపోయి అది ఫస్ట్ ఇచ్చే బదులు ఎండింగ్ లో ఆయన ఇస్తారు. అవును, అంతే. అది ఈ స్టేట్మెంట్. అదే రాహు అనుకోండి. రాహు అంటే ఆయన ఎప్పుడు ఆయన దశలో అన్ని రిజల్ట్స్ అన్ని రివర్స్ లోనే వస్తాయి. అంటే టువర్డ్స్ ఎండ్ ఆఫ్ ద దశవే టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దశ అంటే ఎప్పుడు రివర్స్ ఆర్డర్ లోనే వస్తాయి. అంటే ఫస్ట్ డెకనైట్ అయితే రివర్స్ లో వస్తుంది, లాస్ట్ డెకనైట్ అయితే ఫస్ట్ లో వస్తుంది. అంతే అంతే. అదే ఇక్కడ చెప్పారు. ద దశ ఎఫెక్ట్స్ ఆఫ్ రాహు అండ్ కేతు హూ ఆర్ ఆల్వేస్ రెట్రోగ్రేడ్ విల్ ఆల్వేస్ బి రియలైజ్డ్ ఇన్ ద రివర్స్ ఆర్డర్ డిస్క్రైబ్డ్ అబౌవ్. అంటే ఈ రెట్రో ప్లానెట్ కి ఎలాగైతే ఉందో వీళ్ళకి అలాగే మనం తీసుకోవాలి. అది ఈ శ్లోకం యొక్క అర్థం. 3rd and 4th శ్లోకాస్. ఇప్పుడు ఇంకొకటి చెప్తున్నారు, ద ఎఫెక్ట్స్ ఆర్ ఫేవరబుల్. అంటే రిజల్ట్స్ ఎప్పుడు ఫేవరబుల్ అవుతాయి, ఎప్పుడు అన్ఫేవరబుల్ గా ఉంటాయని కూడా చెప్తారు. The effects are favorable if at the commencement of dasa the dasa lord be in ascendant. అంటే ఆ దశా లార్డ్ గాని లగ్నంలో ఉన్న ఇన్ హిస్ సైన్ అంటే ఆయన స్వక్షేత్రంలో ఉన్న ఆర్ ఎగ్జాల్టేషన్ ఆయన ఉచ్చ స్థితిలో ఉన్న ఇన్ హిస్ ఓన్ సైన్. అదేదా ఇన్ హిస్ ఓన్ సైన్ అంటే స్వక్షేత్రం ఆర్ ఇన్ ఫ్రెండ్ సైన్ అంటే మిత్రక్షేత్రంలో ఉన్న ఆ దశానాథుడి యొక్క ఫలితాలు శుభ ఫలితాలను ఇస్తాయి అని చెప్తున్నారు. ద రిజల్ట్స్ ఆర్ అన్ఫేవరబుల్ ఇఫ్ దశా లార్డ్ బి ఇన్ 6th. సో అష్టమంలో ఉన్న వ్యయంలో ఉన్న అశుభ ఫలితాలు ఇస్తారు. అలాగే ఒకవేళ ఆయన డెబిలిటేషన్ లో ఉన్నా లేదంటే శత్రుక్షేత్రంలో ఉన్నా
ఉమ్, ఎక్కడ ఏది మ్యాచ్ అయినా సరే ఆ దశకు సంబంధించిన ఫలితాలు కొంచెం అశుభంగా ఉంటాయని చెప్తున్నారు. అది అవును. అంటే ఇది జనరల్ ప్రిన్సిపల్ ఫర్ ఆల్ ప్లానెట్స్. ఇప్పుడు కరెక్ట్. ఎఫెక్ట్స్ ఆఫ్ సన్ ఇన్ వింశోత్తరి దశ, ఉమ్, డ్యూరింగ్ ద దశ ఆఫ్ సన్ ఏంటేంటి ఆయన ఇస్తారు అంటే దెర్ ఇస్ ఎక్విజిషన్ ఆఫ్ వెల్త్, గ్రేట్ ఫెలిసిటీ ఉమ్, అండ్ హానర్స్ ఫ్రమ్ గవర్నమెంట్. ఉమ్, ఇఫ్ ఎట్ ద టైమ్ ఆఫ్ బర్త్ ద సన్ ఈస్ అన్ ఓన్ సైన్, అంటే ఉమ్, జాతకుడికి సూర్యుడు గాని ఆయన ఉమ్, స్వక్షేత్రంలో ఉన్నా, అంటే లియోలో ఉన్నా, ఎగ్జాల్టేషన్ అంటే ఏరిస్ లో ఉన్నా, కేంద్రాల్లో ఉన్నా, ఉమ్, ఇన్ 11th వి ఉమ్, అసోసియేటెడ్ విత్ లార్డ్ ఆఫ్ 9th అండ్ ఆర్ 10th, అంటే ఉమ్, నవమాధిపతి కానీ దశమాధిపతి కానీ ఉంటే స్ట్రాంగ్ ఇన్ శుభవర్గలో ఉంటే ఉమ్, నేటివ్ విల్ బి బ్లెస్డ్ విత్ ఉమ్, సన్. ఉమ్, సన్ బి విత్ లార్డ్ ఆఫ్ 5th అంటే పంచమంలో ఉంటే పుత్రుల్ని ఇస్తాడు. ఓకే, కరెక్ట్. he will acquire elephants and other kinds of wealth if sun be associated with lord of 2. 2 అంటే ఉమ్, ధనానికి సంబంధించింది కాబట్టి ద్వితీయాధిపత్యం ఉంటే ఇక్కడ ఎలిఫెంట్స్ అన్నారు కాబట్టి మనం ఇక్కడ వెహికల్స్ కదా మనం తీసుకోవచ్చు. అవును. అంటే పెద్ద పెద్ద కార్లు, కాస్ట్లీ కార్లు అనుకోవచ్చు ఇప్పుడున్న దాని ప్రకారం. బాగా ప్రామినెంట్ గా ఉండవు, బాగా కాస్ట్లీ. ఉమ్, He will enjoy comforts of conveyances if sun be associated with lord of 4th. అంటే 4th ఉంటే బాగా డబ్బులు అవి ఆయనకు వస్తాయి. He attains a high position like that of army chief by beneficence of king and enjoy all kinds of happiness. అంటే 4th లో ఉంటుంది. Thus during the dasa of strong sun there are acquisitions of clothes, agricultural products, wealth, honors and conveyance. ప్రొవైడెడ్ ఏంటంటే సన్ స్ట్రాంగ్ గా ఉండాలి, అదే చెప్పారు ఇక్కడ. అవును. సన్ ఎక్కడ ఉండాలి? ఓన్ సైన్ లో ఉండాలి, ఎగ్జాల్టేషన్ లో ఉండాలి, కేంద్రంలో ఉండాలి, లేదా అట్లీస్ట్ మూల త్రికోణంలో అయినా ఉండాలి. అంటే స్వక్షేత్రం అని చెప్పేసి అందులో మూల త్రికోణం కూడా కలిసి వచ్చేస్తుంది, ఎందుకంటే మూల త్రికోణం కూడా లేవు కదా. డ్యూరింగ్ ద దశ